మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ఇలా అనుకుంటాం, నేను చాలా తప్పులు చేశాను, దేవుడు నన్ను ఎలా స్వీకరిస్తారు అని. కానీ ఈరోజు మనం చూడబోయే కథ దేవుని కృప ఎంత గొప్పదో. లూకాసు వార్త 5వ అధ్యాయం 27వ వాక్యం నుండి 32వ వాక్యం వరకు. ఈ భాగంలో యేసు ఒక పన్ను వసూలుదారుని పిలుస్తారు. అతని పేరు లేవి. ఆ కాలంలో పన్ను వసూలుదారులు ప్రజలకి నచ్చేవారు కాదు. వారు రోమా ప్రభుత్వానికి పనిచేస్తారు. అందుకే చాలామంది వాళ్ళను పాపులు అని పిలిచేవారు. లేవి కూడా పన్ను వసూలు చేసే స్థలంలో కూర్చుని తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి యేసు వెళ్ళారు. యేసు లేవిని చూసి ఒక్క మాట మాత్రమే చెబుతారు, నన్ను అనుసరించు అని. ఆ మాట లేవి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. లేవి అన్నీ వదిలి యేసును అనుసరించాడు. డబ్బు, పని, అధికారం అన్నిటికంటే యేసును అనుసరించడం అతనికి ముఖ్యమైంది. తరువాత లేవి ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. అక్కడకు చాలా పన్ను వసూలుదారులు మరియు ఇతరులు కూడా ఉన్నారు. వారు అందరూ యేసుతో కలిసి భోజనం చేస్తున్నారు. ఇది చూసిన పరిసయ్యులు మరియు శాస్త్రులు ఆశ్చర్యపోయారు. వారు యేసు శిష్యులను ఇలా అడిగారు, మీ గురువు ఎందుకు పాపులతో కలిసి తింటున్నాడు అని. వారి దృష్టిలో పాపులతో కలిసి ఉండడం తప్పు. ఇప్పుడు యేసు ఈ విధంగా అన్నారు, ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు కదా, రోగులకు మాత్రమే అవసరం. ఆయన తర్వాత చెప్పిన మాట చాలా గొప్పది. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికి వచ్చాను అని. అంటే దేవుని కృప పాపుల కోసం. తప్పు చేసిన వారికి దేవుడు అవకాశం ఇస్తారు. ఈ కథ మనకు 3 గొప్ప సత్యాలను చెబుతుంది. దేవుడు మన గతాన్ని చూసి తిరస్కరించడు. లేవి పాపిగా భావించబడ్డాడు, కానీ యేసు అతని శిష్యుడిగా చేశారు. దేవుని పిలుపు జీవితాన్ని మారుస్తుంది. ఒక్క మాట లేవి జీవితాన్ని మార్చేసింది. దేవుని కృప అందరికీ ఉంది. రోజు మనం గుర్తుంచుకోవలసిన విషయం, ఆయన తనను అనుసరించే హృదయాన్ని వెతుకుతున్నారు. లేవిలాగా మనము దేవుని పిలుపుకు స్పందిద్దాం. గాడ్ బ్లెస్ యూ.